సో టుడే మనం వచ్చేసి గన్పూర్ దగ్గరలో ఉన్న వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్లో మా క్లయింట్ ఉబులేష్ అనే పర్సన్కి మనము G+2 లిఫ్ట్ ఇన్స్టాల్ చేస్తున్నాము. సో ఈ విల్లా వచ్చేసి మనకి మీరు చూస్తూ ఉంటే చాలా స్పేషియస్గా అనిపిస్తుంది కదా. ఇది ఆల్మోస్ట్ వచ్చేసి 7500 SFT. సో లక్కీగా మనకి బిల్డర్స్ అండ్ ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఆల్రెడీ లిఫ్ట్ ప్రొవిజన్ అనేది డక్ట్ ఇచ్చారనమాట. సో మీరు చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ అనేది ఆల్రెడీ మనం ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ చేసాము. సో ఆల్రెడీ డోర్ ఫ్రేమ్స్ పెట్టేసి ఉన్నాయి. సో వీళ్ళకి ఇంటీరియర్స్ తగ్గట్టుగా వీళ్ళు ఏం చేస్తారంటే మాకు రిక్వెస్ట్ రోజ్ గోల్డ్ మిర్రర్ ఫినిష్లో క్యాబిన్ అండ్ డోర్ ఫ్రేమ్స్ కావాలన్నారు, డోర్స్ కూడా. సో ఇది ఆటోమేటిక్గా గేర్లెస్ ఆప్షన్ ఉన్న లిఫ్ట్ అనమాట. సో ఇక్కడ చూస్తే ఆల్రెడీ బిల్డర్స్ ఏం చేస్తారు, వాల్స్ ముందుగానే కట్టేసి ఇచ్చారు. సో కస్టమర్ స్కోప్లో వీళ్ళు మళ్ళీ లేయింగ్ వేయించుకోవాల్సి వస్తుంది. సో ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ మనకి. సో స్కఫ్ ఫోల్డింగ్ కూడా కస్టమర్ అరేంజ్ చేయడం జరిగింది. సో దీంట్లో పిక్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మీరు చూస్తుంటే ఆల్రెడీ మా ఛానల్స్ బ్రాకెట్స్ ఆల్రెడీ ప్లేస్ చేసి అలైన్మెంట్ కూడా చేసేసాం ఈ లిఫ్ట్లో. సో ఫస్ట్ స్టేజ్ ఫినిష్ అయిపోయాక జనరల్లీ మాకు ఏమవుతుందంటే ఫస్ట్ స్టేజ్ ఫినిష్ చేసుకోవడానికి మేము మినిమం 2 days తీసుకుంటాము. బట్ ఆ 2 daysలో మా వర్క్ అవ్వడానికి యాజ్ ఎ కస్టమర్ మనకి ఏమేమి లైక్ అరేంజ్ చేయాలి అంటే ఇలా ముందుగానే మేము వాల్స్ ఎలా కట్టాలనేది డైమెన్షన్స్ అండ్ ప్లమ్ వైర్ ఇస్తాము అండ్ స్కఫ్ ఫోల్డింగ్ ఒకటి అరేంజ్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. సో మేము జనరల్లీ ఈ మధ్య ఏం చేస్తామంటే RCC వాల్స్ ఎక్కడైతే ఉంటాయో వాటికి యాంకర్ బోల్స్ అనేవి యూజ్ చేస్తున్నాము. సో యాంకర్ బోల్స్ అనేవి మీరు చూస్తూ ఉంటే ఇక్కడ దగ్గరలో లైక్ గోల్డ్ కాకుండా ఇంకొకటి మనకి ఏదైతే సిల్వర్ ఆప్షన్లో కనిపిస్తుందో వాల్కి కెమికల్స్ పెట్టి యాంకరింగ్ చేస్తామన్నమాట. సో ఈ ప్రాసెస్ అనేది ఇంజనీరింగ్ ప్రూవెన్ మెథడే. సో చాలామందికి అపోహలు ఉంటాయి, చిప్పింగ్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది కదా అంటే. లైక్ మన వాల్స్ ప్రాపర్గా కన్స్ట్రక్ట్ చేసి క్యూరింగ్ అయ్యి ఉంటే RCC వాల్స్లోనైతే మనం హ్యాపీగా యాంకరింగ్ చేసుకొని వేసుకోవచ్చు. లేదు మన వాల్స్ వీక్ ఉన్నాయి అనుకుంటే అలాంటి టైంలో మనము బెటర్ టు గో ఫర్ గ్రౌటింగ్ ప్రాసెస్ అనమాట. అంటే గ్రౌటింగ్ ప్రాసెస్లో ఏం చేస్తాము, బ్రాకెట్స్ ఇప్పుడు మేమైతే లైక్ యాంకర్ బోల్ట్తో పెట్టాము, యాంకర్ బోల్ట్లో పెట్టకుండా వాల్స్ కస్టమర్కి మేము మార్కింగ్ చేస్తే చిప్పింగ్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్. సో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మీరు చూస్తుంటే అగైన్ ఇక్కడ కూడా ఫ్రేమ్ అండ్ ఎవ్రీథింగ్ ఫిక్స్ అప్ అయిపోయింది మనకి. సో కస్టమర్ వాళ్ళది ఆల్మోస్ట్ సీలింగ్ కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది. సో మోస్ట్లీ మనం కూడా టెంటేటివ్లీ ఈ ప్రాజెక్ట్ని ఇంకొక 2 to 3 weeksలో మ్యాక్సిమం హ్యాండ్ ఓవర్ చేసేయచ్చు. బట్ మేము ఎందుకు ఈ ప్రాజెక్ట్ని ఈ స్టేజ్లో ఇంకా సెకండ్ స్టేజ్ ఎందుకు చేయించలేదంటే ఫస్ట్ స్టేజ్ వరకు అయిపోయాక ప్రొడక్షన్ ప్రాసెస్ మేము 1 week టైం తీసుకుంటాము. సో దట్ సెకండ్ స్టేజ్లో వచ్చేసి కంప్లీట్ ఎలివేటర్ కిట్ అనేది డెలివరీ చేస్తాము. అది డిపెండ్స్ ఆన్ కస్టమర్ అండ్ పేమెంట్స్ బట్టి ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి లాస్ట్ ల్యాండింగ్ అండ్ సెకండ్ ఫ్లోర్. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఫ్లోర్ టు ఫ్లోర్లో ఫ్రేమ్కి లెఫ్ట్ అండ్ రైట్ గ్యాప్స్ అనేవి కొన్ని వచ్చాయి. ఆ గ్యాప్స్ అనేవి వీళ్ళు కస్టమర్స్ ఇన్న గ్రానైట్ లేయింగ్లో ఫిల్అప్ చేయించుకోవాల్సి వస్తుంది. ఇది బిల్డర్ ప్రీ డిఫైన్డ్గా చేయించాడు కాబట్టి కొంచెం 1 or 2 inches డిఫరెన్సెస్ ఉంటాయి. మీకు ప్రాపర్గా ఉండాలంటే జనరల్లీ మా ఎలా ఉంటుందంటే మేము ఈ రైల్స్ బ్రాకెట్స్ ఇవన్నీ కొట్టేసిన తర్వాత ప్లమ్ వైర్ అనేది ఒకటి ఉంటుంది. సో అది వదిలేసి చూపిస్తాం. సో ఈ బిల్డర్ వచ్చేసి మనకి లక్కీగా మిషన్ రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి టెర్రస్లో మీకు చూపిస్తాను మిషన్ రూమ్ ఎలా ప్రొవైడ్ చేశారు అనేది. జనరల్లీ వితౌట్ మిషన్ రూమ్ కూడా చాలా ప్రాజెక్ట్స్ చాలా ఎలివేటర్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు ఈ రోజులలో. బట్ మిషన్ రూమ్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అంటే మనకి స్కోప్ ఉన్నప్పుడు లక్కీగా మనకి రేపొద్దున రిపేర్ కానీ వియర్ కానీ టీయర్ కానీ ఏమైనా వచ్చినా కూడా మెయింటెనెన్స్ పరంగా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇది మిషన్ రూమ్ అనమాట. సో ఇది పిల్లలు ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేశారు MRL మోడల్కి. ఇక్కడ చూస్తుంటే ఇదంతా వచ్చేసి RCC కన్స్ట్రక్షన్ చేసాం. సో ఇది యాజ్ పర్ ఇంజనీరింగ్ సజెషన్ ప్రకారం కంప్లీట్ షాఫ్ట్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే చాలా స్ట్రైట్గా మనకి మ్యాక్సిమం అవుట్ లేకుండా వీళ్ళు చేశారు. ఇది సెంటరింగ్లో చేశారు కాబట్టి మనకి ఇంత ఫినిష్ వచ్చింది.